ఇటు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు విజయ్ దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన చారిత్రాత్మకమైన రోజు డిసెంబర్ 9. అలాంటి విజయ్ దివస్ ను పండుగలా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పండుగల విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేకమైన రోజు విజయ్ దివస్. దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ గులాబీ బాస్ ఆమరణ దీక్షాస్త్రాన్ని సంధించి తెలంగాణ సాధించిన ఆమరణ దీక్షతో కేంద్రం దిగొచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసింది ఈ రోజే. చరిత్రలో చెరగని స్థానం విజయ్ దివస్ దే. అలాంటి విజయ్ దివస్ సంబరాలను అంబరమంటేలా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగల విజయ్ దివస్ ను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులంతా సన్నద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన రోజును విజయ్ దివస్ గా ఘనంగా నిర్వహించుకోవాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో విజయ్ దివస్ సంబరాలను అంబరాన్నంటేలా జరపాలని సూచించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను విజయవంతం చేసినట్టే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన రోజుకు విజయం సాధించిన రోజుగా సూచించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని తెలిపారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడంతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పిస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లు గాల్లోకి ఎగరనున్నాయి. హైదరాబాద్ నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయ్ దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తు చేయనున్నారు. ఈ మేరకు విజయ్ దివస్ కోసం యావత్ తెలంగాణ సన్నద్ధంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్ అని గర్జించేందుకు సిద్ధంగా ఉంది.